హలో అమ్మా. హలో అమ్మా, నేను తులసిని. ఆ, బాగానే ఉన్నామ్మా. నువ్వెలా ఉన్నావు? నాన్నకెలా ఉంది? ఎంత అవుతుంది? సరే అమ్మా, నేను పంపిస్తా. ఈలోపు మందులు అవి సరిగా వేసుకోమను. ఆ, సరే అమ్మా, సరే ఉంటా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. వేరే పనే లేదా తులసి నీకు? తులసి నీకే చెప్తుంది, అక్కడ చాలా పనుంది. ఎన్ని మతాలున్నా అసలైన మతం డాష్ మాత్రమే అని ఠాగూర్ అన్నారు. ఏంటి ఏంటి జీతమా? సార్ 7,000 ఉన్నాయి. సార్ అది 2 లీవ్స్ పోయినా కూడా 9,000 రావాలి. ఏంటి డిస్కషన్ పెట్టావు? నీలాంటి దాన్ని జాబ్లో పెట్టుకోవడమే ఎక్కువ, అలాంటిది టైంకు శాలరీ కూడా ఇవ్వాలా? ఎక్కడైనా చూసావా నీలాంటి వాళ్ళు జాబ్ చేయడం? నీది నా ఊరే కాబట్టి బతిమలాడితే పెట్టుకున్నా. నేను ఎంత ఇస్తే అదే నీ జీతం. ఎక్కిందా? ఎన్ని మతాలున్నా అసలైన మతం డాష్ మాత్రమే అని ఠాగూర్ అన్నారు. మానవత్వం. అన్నా, मैडम, आपकी स्वभाव अच्छा है, लेकिन आपके जैसे लोग हैं ना, रोज बहुत ज़्यादा आ रहे हैं. मुझे आपका पैसा तो नहीं चाहिए, उसको बोल रोज मत आने के लिए. థ్యాంక్స్ అక్క.
హలో సార్. అవునా సార్? సరే సార్, చెప్తా సార్. సరే సార్, ఓకే సార్, ఓకే ఓకే. తులసి, 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 ఆ, మీ అమ్మ వాళ్ళు మన ఓనర్కి కాల్ చేశారంట. ఒకసారి అర్జెంట్గా అంటే వాళ్ళకి కాల్ చేయి. ఆ. హలో అమ్మా. ఆ, ఏ హాస్పిటల్ అమ్మా? ఆ, ఏమన్నా డాక్టర్ గారు? అవునా? పర్లేదా ఇప్పుడు? పర్లేదా? ఆ, ఆ. సరే అమ్మా, నేను పంపిస్తా ఇప్పుడు. నేను పంపిస్తా అమ్మా మామయ్య కొనికి ఇప్పుడు. సరే అమ్మా. రేపు ఉదయాన్నే పంపిద్దాం అనుకున్నా. ఈలో పిల్ల అవుతుందని నాకేం తెలుసు. ఇప్పుడు ఎలా పంపించాలి ఇంత డబ్బు? శ్రవంతి, ఒకసారి ఓనర్కి ఫోన్ చేసి అడగ పంపించడం వీలవుద్దా అని. లిఫ్ట్ చేయట్లేదు. సర్లే, నేను వెళ్తున్నా. ఎక్కడికి వెళ్తున్నావు తులసి? ఈ టైంలో ఎక్కడ డిపాజిట్ చేస్తావు? ఎలాగైనా పంపించాలి శ్రవంతి. ఏంటో ఈ మనుషులు. ఇన్ని రోజులేమో అసలు గుర్తు కూడా రాలేదు. ఇప్పుడేమో రోగం రాగానే సడన్గా గుర్తొచ్చింది. అయినా మనకెందుకులే. Super over if a wicket falls or no runs are scored off the next two deliveries. ఒక్క రన్ను బాబా, ఒక్క రన్ను. అన్నా, అన్నా, 10,000 దొబ్బెట్టారా? ఇది ఒక బొక్క అది మళ్ళీ. కాదన్నా. అన్నా, నా దగ్గర ఒక 50,000 ఉన్నాయి. అవి ఇంటికి ఒక అకౌంట్ నెంబర్ పంపించాలన్నా. కొంచెం అర్జెంట్, ప్లీజ్ హెల్ప్ చేయన్నా. ప్లీజ్ అన్నా. అర్జెంటా? సరే, ఒక పని చేద్దాం. నాకు 10% కమిషన్ ఇస్తే పంపిస్తా, లేకపోతే లేదు. అదే 10% అంటే 50,000లో 5,000 నాకు ఇస్తే పంపిస్తా, లేకపోతే లేదు. 5,000 ఎందుకన్నా? అర్థం చేసుకోండి. అవి హాస్పిటల్లో కట్టాలి. ప్లీజ్ అన్నా. లేవు, నా దగ్గర లేవు. చల్. అన్నా, అన్నా, ఇంటికి డబ్బులు పంపించాలి. కొంచెం హెల్ప్ చేస్తావా అన్నా? హెల్ప్ కాదు కానీ 500 ఇస్తా, పక్కకు వస్తా. నేనుగా లేనే నిన్న మొన్నలా లేనిపోని ఊహల్లో ఏమిటో అలా ఉన్న పాటుగా ఏదో శ్రీరామ్, నువ్వు వెళ్ళిపో. థ్యాంక్ యూ సార్. హే డార్లింగ్, ఇట్రా. రోడ్డు మధ్యలో ఎందుకు డిస్టర్బెన్స్? దగ్గరికి రా. ఏంటి డార్లింగ్, చూసి కూడా అలా చూడనట్టు వెళ్ళిపోతున్నావు? ఉండు, నీ బిజినెస్ని నేనేం డిస్టర్బ్ చేయను. కానీ ఇవాళ నా బర్త్డే,
తీసుకో తీసుకో డార్లింగ్, తీసుకో. తిను తిను. రేయ్, టేస్టే లేదారా నీకు? ఎందుకు కక్కుర్తి? బర్త్డే రోజు మంచి ఫిగర్ని అడగాలి కానీ పోయి సారీ డార్లింగ్. తినేసావా? గుడ్. అది కాదురా కృష్ణ, మంచి మంచి ఫిగర్లు దొరుకుతారు కదా. మరి నీకు ఈ మధ్యనే పెళ్ళి కూడా అయింది. ఎందుకు డార్లింగ్ వీళ్ళతో నీకు? ఫ్యాంటసీ సార్, ఆ? ఫ్యాంటసీ సార్. థూ. చెప్పు డార్లింగ్, ఇంకేంటి సంగతులు? బిజినెస్ ఎలా ఉంది? సార్ నేను అలాంటి దాని కాదు సార్. ఊర్లో నాన్నకు బాగాలేదంటే డబ్బులు పంపిద్దామని వచ్చాను సార్. నేను ఇక్కడే సూపర్ మార్కెట్లో పనిచేశాను సార్. అయ్యో, నేను క్యాజువల్గానే కదా అడిగాను, ఇంతలోనే ఎందుకు లేదు అబద్ధాలు? సార్, నిజంగానే. కావాలంటే చూడండి సార్. ఓహో, బాగానే సంపాదించావు. వీళ్ళ బిజినెసే బాగుంది కదరా. సార్ నాన్న హాస్పిటల్లో ఉన్నాడు సార్. అర్జెంట్గా డబ్బులు పంపించాలి ప్లీజ్ సార్, నన్ను వెళ్ళనివ్వండి. అప్పుడేనా? వెళ్దువు కానీలే. కొంచెంసేపు సరదాగా మాట్లాడుకొని నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, అవి తీర్చేసి వెళ్దువు కానీ. ఏం లేదురా, ఈ మధ్యన బాదం పప్పు జీడిపప్పు రాత్రి నానేసుకొని పొద్దున్నట్టే తింటున్నా కదా, ఇంటెలిజెన్స్ బీభత్సంగా పెరిగిపోయింది. కొత్త కొత్త డౌట్లు వస్తున్నాయి, నువ్వు ట్రై చెయ్యి. నా డౌట్స్ ఏంటంటే డార్లింగ్, ఇప్పుడు మీరు పూర్తిగా అమ్మాయిలాగా మారిపోయారు కదా. రైట్. సో మై డౌట్స్ ఆర్, మీకు కడుపు వచ్చే ఛాన్స్ ఉందా? క్వశ్చన్ మార్క్. మీకు కూడా పాలు పడతాయా? ఇంకో క్వశ్చన్ మార్క్. మీకు కూడా పీరియడ్స్ వస్తాయా? క్వశ్చన్ మార్క్. చెప్పు డార్లింగ్. ప్లీజ్ సార్ అర్థం చేసుకోండి సార్. ఆ డబ్బులు నాకు ఇవ్వండి సార్, నేను వెళ్ళాలి. సో చెప్పనంటావు? మ్యాటర్ ఏంటంటే, మా సిఐ డార్లింగ్ నా బర్త్డే అని కూడా చూడకుండా నైట్ డ్యూటీ వేశాడు. ఇంటికి వెళ్తేనేమో నా పెళ్ళం డార్లింగ్ టార్చర్. నువ్వేంటా అంటే స్వీట్ తిని నాకు హ్యాపీ బర్త్డే కూడా చెప్పలేదు. పైగా నాన్న అంటున్నావు, హాస్పిటల్ అంటున్నావు, ఇంటికి డబ్బులు పంపించాలి అంటున్నావు. ఎలా కనిపిస్తున్నా డార్లింగ్ నీకు నేను? సార్ నిజంగా సార్, దేవుడి మీద ఒట్టు, నేను అలాంటి పని చేశాను కాదు సార్. నేను అవి కష్టపడి ఉద్యోగం చేసి సంపాదించుకున్న డబ్బులు సార్ అవి. సార్ ప్లీజ్ సార్, నన్ను నమ్మండి, వెళ్ళనివ్వండి సార్. అయ్యో, ఎందుకు ఇంత ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావు? కొంప తీసి అవి నువ్వు సంపాదించినవి కావా? కొట్టేసుకొని వచ్చావా? అయ్యో లేదు సార్. నాకెందుకో అనుమానంగా ఉందిలే కానీ సార్ నువ్వు రేపు స్టేషన్కి వచ్చి ఆ డబ్బులు నీవి అని ప్రూవ్ చేసుకొని తీసుకెళ్ళి, సరేనా? సార్ ప్లీజ్ సార్, అవి నావే సార్, ఇవ్వండి సార్ ప్లీజ్ సార్. లేగు సార్. ఏంటిది? ఇప్పుడు డబ్బులు మాత్రమే తీసుకెళ్తున్నా, నువ్వు లేవలేదనుకో నిన్ను కూడా ప్లీజ్ సార్, అవి నావే సార్, ఇవ్వండి సార్ ప్లీజ్ సార్. లేకే.
హ్యాపీ బర్త్డే సార్. పోయినీరా, రేపన్నా రికవర్ చేసుకోవాలి. ఒక్క నిమిషం ఉండు, మళ్ళీ చేస్తా. హే, ఏంటి మళ్ళీ వచ్చావు? రేషియో ఓకేనా? అదే డీల్ ఓకేనా? ఏ అకౌంట్కి వేయాలి? హలో అమ్మా. పంపించానమ్మా. ఎలా ఉంది నాన్న? అన్న కట్ అయిపోయింది, ఒకసారి కాల్ చేసి ఇవ్వవా? ఏంటి లిఫ్ట్ చేయట్లేదా? ఎందుకు లిఫ్ట్ చేస్తారు? అవతల వాళ్ళ అవసరం తీరిపోయి ఉంటుంది కదా. అందరిని అలా మంచోళ్ళు ఉండరు. ప్లీజ్ సార్. నీలాంటి దాన్ని జాబ్లో పెట్టుకోవడమే ఎక్కువ. मैडम उसको बोल रोज मत आने के लिए. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏంటి సార్ తులసి జుట్టు కత్తిరించుకునే అబ్బాయిలా వచ్చింది? అంత ఈజీయా సార్ అబ్బాయి నుండి అమ్మాయిలా, అమ్మాయి నుండి అబ్బాయిలా మారటం? దానికి అలవాటే కదరా కత్తిరించుకోవడం. పాపం సార్ తులసి అమాయకురాలు.